ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మామా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో పులి పర్ఫార్మెన్స్ నచ్చిందా, లేకుంటే బౌలర్ల కంబ్యాక్ బాగుందా? కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా చేస్తారో. ఏ పులి, ఏం కొట్టినావు ఢిల్లీని మడత పెట్టేసినావు. నీ అవ్వ 68 బాల్స్ కి ఏకంగా 135 రన్స్, దాంట్లో 10 సిక్స్లు 10 ఫోర్లు, మొత్తం 200 స్ట్రైక్ రేట్ తో ఢిల్లీని సావ మింగినావు. నువ్వైతే ఇదే ఫామ్ నే కంటిన్యూ చేయి, మిగతా మ్యాచ్ల్ని వట్టిగానే పిసికి పడేయాలి. పాయింట్స్ టేబుల్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్న మనం ఏకంగా మొదటి ప్లేస్ కి వెళ్ళాలి. అరే కిషాను, ఇక మనం ఉన్న ఫామ్ కి ఎవరు మనం ఆపేది? ఇందా మింద ఊపు, ఈసారి ఎస్ఆర్ వచ్చే తోపు. బ్యాటింగ్ లైనా బౌలింగ్ లైనా ఒక్కొక్కరిని తోమి పడతాం. మన ఆరెంజ్ ఆర్మీ ప్రతాపం ఏంటో చూపిద్దాం. అయినా మన కాటరమ్మ కొడుకులు మొత్తం ఫామ్ లోకి వచ్చేసారు. ఇక దొరికిన టీం ని దొరికినట్టే మడత పెట్టేయడమే. ఎక్స్పెషల్లీ ఈ షేక్ ఆ ఢిల్లీ బౌలర్లు ఏ విధంగా షేక్ చేశారో చూసావు కదా. అటు పక్క ముఖేష్ అన్న వేయని, లుంగి ఎంగిడి అన్న వేయని, ఈ అభిషేక్ శర్మ వీర తాండవంతో ఏకంగా 135 రన్స్ కొట్టా. షేక్ అభిషేక్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అయినా ఏంది భయ్యా కిషాను, ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లక టాస్ గెలవకపోతే ఎలా? జరిగింది 7 మ్యాచ్లు, 7 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ ఆడాం. కనీసం ఈ మ్యాచ్ లో అయినా చేసేద్దాము అనుకున్నా, కానీ ఈ మ్యాచ్ లో కూడా పోయా. అంతేనేమో ఈ సీజన్ మొత్తం టాస్ గెలవన టీం ఎస్ఆర్హెచ్ అవుతుందేమో. అయినా మనం టాస్ గెలవకపోతే ఏంది, మ్యాచ్ గెలిచినాం అది చాలు. అన్ని టీంలు చేసి గెలిస్తే మన టీం మాత్రం డిఫెండ్ చేసుకుని గెలుస్తుంది. అయినా అందరిలాగానే ఉంటే మనం కాటరమ్మ కొడుకులు ఎలా అవుతామో. అరే ఏంది రాహుల్ అన్న, మీరు పవర్ ప్లే లో గుల్లిచ్చి 6 ఓవర్లకు 60 రన్స్ కొడితే మనం మ్యాచ్ ఎలా గెలుస్తాం చెప్పు? టార్గెట్ ఉన్నదే 240 రన్స్. కనీసం పవర్ ప్లే లో ఒక 80 రన్స్ కొట్టింటే మిగతా వచ్చే బ్యాటర్లకి కొంచెమైనా ఈజీగా ఉండేది. మీరైతే రన్స్ కొట్టలే, మ్యాచ్ అయితే వట్టిగానే పోయింది. సారు పవర్ ప్లే లో మొదట్లోనే పుల్లలు ఎందుకు ఇవ్వాలనేసి కొంచెం ఆచి తూచి ఆడినాం, కానీ ఇలా బెడ్సి కొడుతుందని కళ్ళ కడహించుకోలేదు. అయినా నా పుల్ల అటు పోయిందో లేదో, వరుసగా ఆ రాణాగాడు పుల్ల పోయే, తర్వాత మిల్లర్ పుల్ల పోయా. చూస్తే కదా మన వాళ్ళు ఎంత బాగా కొలాప్స్ అయిపోయారో. అట్లుంటుంది మన వాళ్ళు బ్యాటింగ్ అంటే. అందుకే భయ్యా కొంచెం ఆచి తూచి ఆడినా. అయినా మన దగ్గర అంత మంచి బౌలర్లు ఉన్నారు, ఏం పీకడానికి చెప్పు. ఒక్కడంటే ఒక్కరికడ సరిగ్గా బౌలింగ్ వేయకపోతే ఇట్లనే అవుతుంది మరి. అరే నేనేమో 20 ఓవర్లు కలిపి 200 రన్స్ ఇస్తారనుకున్నా, కానీ 240 రన్స్ ఇచ్చారు. మ్యాచ్ పెద్ద బొక్క పడింది. అరే ఓ క్లాస్ అని బాబాయ్, ఫినిషింగ్ అది ఏమైనా ఫినిషింగా? నీ అవ్వ జస్ట్ 13 బంతుల్లో ఏకంగా 37 రన్స్, మొత్తం 285 స్ట్రైక్ రేట్ తో 3 సిక్స్లు 3 ఫోర్లు. నువ్వైతే తోపు తురుమే కొడుకు, కాటేరమ్మ కొడుకు క్లాస్ అని ఇక్కడ చూస్తారు కదా. సిచ్యువేషన్ పట్టి ఆడడమే ఈ క్లాస్ అని స్పెషాలిటీ. దగ్గర 300 స్ట్రైక్ రేట్ తో 13 బాల్స్ కి 37 రన్స్. క్లాస్ అండ్ కూకట్పల్లి క్లాస్ అంటారా బాబు. బౌలింగ్ ఏమైనా బౌలింగా? ఇలాంటి బ్యాటింగ్ పిచ్ లో మంచి బౌలింగ్ వేసి 197 రన్స్ కి కట్టడి చేశారు. బౌలర్లు మీరైతే తోపు తురుంబాయ్. ఏషియన్ మలింగా అయితే 4 ఓవర్లకి జస్ట్ 32 రన్స్ ఇచ్చి 4 పుల్లలు పీకాడు. ఇక మధుశంక అయితే 4 ఓవర్లకి జస్ట్ 36 రన్స్ ఇచ్చి 1 పుల్ల పీకాడు. ఇక సాకిబ్ అయితే 4 ఓవర్లకి జస్ట్ 29 రన్స్ ఇచ్చి 1 పుల్ల పీకాడు. ఇక హర్ష్ దూబే అయితే 2 ఓవర్లకి జస్ట్ 12 రన్స్ ఇచ్చి 3 పుల్లలు. ఇలా బౌలర్లు అయితే రఫ్ ఆడిచ్చేసారంతే. అరే ఏషియన్ మలింగనా మజాక లాస్ట్ మ్యాచ్ లో 3 పుల్లలు, ఈ మ్యాచ్ లో 4 పుల్లలు. ఈ మలింగా ఈజ్ బ్యాక్. ఏషియన్ మలింగా అంటారా బాబు. నా బౌలింగ్ తో ఒక్కొక్కరిని సావ మింగుతా.